హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారండి. ఇది వచ్చేసి మనకి 10th క్లాస్ మీద డిప్లొమా అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఈ జాబ్స్ అనేవి మనకి రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేసి చూసినట్టయితే రిక్రూట్మెంట్స్ అని చెప్పేసి స్టాఫ్ రిక్రూట్మెంట్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ది అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇలాగా ఈ నోటిఫికేషన్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను డిస్కస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండి. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబరు. ఇక్కడ వచ్చేసి మనకి సపరేట్ అప్లికేషన్ సబ్మిటెడ్ అలాంగ్ విత్ ఫీజ్ అండ్ ఈచ్ పోస్ట్ అని ఇచ్చారు. అంటే మల్టిపుల్ పోస్టులకు మనం అప్లై చేసుకోవచ్చు, కానీ సపరేట్ అప్లికేషన్ ఫీజు అనేది కట్టాలి, సపరేట్ అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి మనకి ఇచ్చారండి. ఇక్కడ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్ అండి. పే స్కేల్ లెవెల్ 1 ఇస్తున్నారు. దీనికి 4 పోస్టులు అయితే దీనికి ఉన్నాయండి. ఇది వచ్చేసి గ్రూప్ సి కేటగిరీ. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. మినిమం 50% మార్క్స్ వస్తే సరిపోతుంది 10thలో. ఈ పోస్ట్కి మనకి ఎలిజిబుల్ మాట అప్లై చేసుకోవచ్చు ల్యాబ్ అటెండెంట్కి. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకి డ్రైవర్ అండి. పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. దీనికి 2 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ సి కేటగిరీ. దీనికి కూడా సేమ్ అండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. కానీ దీనికి వచ్చేసి మనకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలండి. బోత్ లైట్ అండ్ హెవీ వెహికల్ లైసెన్స్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కూడా దీనికి అడిగారండి. డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కూడా దీనికి కావాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్. పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారు. దీనికి 1 పోస్ట్ ఉంది, గ్రూప్ బి అండి. ఇది వచ్చేసి మనకి కేటగిరీ. దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ క్లాస్ బీఎస్సీ సిఎస్ అంటే మనకి కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. బీఎస్సీలో కానీ, బీటెక్లో కానీ, ఎంటెక్లో కానీ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా బీఎస్సీ ఇన్ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, లేదా బీటెక్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కానీ, లేదా బీటెక్లో సిఎస్సీ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డిప్లొమాలో 3 years సిఎస్సీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిప్లొమా క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసి 18 years నుంచి 28 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. డ్రైవర్కి వచ్చేసి 18 years నుండి 27 years అండి. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసి మనకి 18 years నుంచి 28 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. యాజ్ ఫర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ అండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కాదు, ఆఫ్లైన్ అప్లికేషన్ మనం స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మనం అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే చూడండి, ఇక్కడ రిజిస్టర్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ అని ఇచ్చారు. అంటే ఈ రెండింటిలో మనం ఏదైనా పోస్ట్ ద్వారా మనం పంపించవచ్చు. అది కూడా మనకి ఇక్కడ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి ఇచ్చారు కదండి, ఈ అడ్రస్కి అయితే మనకు పంపించాల్సి ఉంటుంది. డెహ్రాడూన్. పిన్ కోడ్ వచ్చేసి మనకి 248001 అండి, ఉత్తరాఖండ్. ఓకేనా, ఈ అడ్రస్కి మనం పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఒక ఎన్వలప్ కవర్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్వలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్కి మనం ఇక్కడ నేమ్ రాసేసి ఎన్వలప్ కవర్ మీద మనం అయితే డీటెయిల్గా రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విత్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా ఏమేమి కావాలో నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది వచ్చేసి మనకి 14th March 2024 లోపు మనం అయితే పంపించాల్సి ఉంటుందండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే అప్లికేషన్ అనేది క్లోజింగ్ డేట్ లోపు మనం అయితే పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ క్లోజింగ్ డేట్ దాటిపోయి మనం పంపిస్తే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే మనకి 700 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుందండి. 500 రూపీస్ అనేది మనకి ఏంటంటే ఫీజు, 200 రూపీస్ అనేది ప్రాసెసింగ్ ఫీజు అండి. టోటల్ 700 రూపీస్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి డిమాండ్ డ్రాఫ్ట్ కానీ లేదంటే నేషనలైజ్డ్ బ్యాంక్ ద్వారా మనం అయితే పే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ SC ST PWBD అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇది మనకి అప్లికేషన్ ఫీజు అనేది ఏం లేదండి, ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే ఉంటుంది. 200 రూపీస్ ఫీజు అనేది వాళ్ళకి పే చేయాల్సి ఉంటుందండి. SC ST PWBD అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి వాళ్ళు కూడా డిమాండ్ కానీ
కానీ లేదంటే మనకి నేషనలైజ్ బ్యాంక్ డ్రా ద్వారా అయితే మనం అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్తో పాటుగా మనం ఏ డాక్యుమెంట్స్ మనం అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుందంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఏజ్ ప్రూఫ్ వచ్చేసి మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండ్ కేటగిరీ సర్టిఫికేట్ ఒకటి అప్లోడ్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి, అది మీరు అటాచ్ చేస్తారు. అన్నీ కూడా జిరాక్స్ కాపీ తీసి కింద మీ సెల్ఫ్ అటాచ్డ్ అంటే మీరు సైన్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మోర్ దెన్ ఒక పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళు ఏంటంటే మనకి సపరేట్ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది, సపరేట్గా సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్. అండ్ నెక్స్ట్ ఈ రిటర్న్ ఎగ్జామ్ అనేది మనకి డెహ్రాడూన్లో మాత్రమే కండక్ట్ చేస్తారండి. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చేశారు. అండ్ టైము, డేటు, ఎగ్జామినేషన్ అవన్నీ మనకి ఈ వెబ్సైట్లో మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇందులోనే మనకి ఏ అప్డేట్ అనేది ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్ ఉంటుంది, అసలు ఏ టాపిక్స్ నుండి వస్తుంది అని చెప్పి మనకు క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అని కింద ఇస్తానండి, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 60 క్వశ్చన్స్ అండి, 60 మార్క్స్. టైం వచ్చేసి మనకి 60 minutes టైం అనేది ఉంటుంది, అంటే 1 hour టైం అండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది, అలాగే మనకి ఎస్ఏ రైటింగ్ అనేది ఒకటి ఉంటుందండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేసి 70 ఉంటుంది, ఎస్ఏ వచ్చేసి ఒక ఎస్ఏ ఉంటుందండి. ఇక్కడ మనం మార్క్స్ చూసుకున్నట్టయితే 100 మార్క్స్, 70 మార్క్స్ ఫర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 30 మార్క్స్ ఫర్ ఒక ఎస్ఏ ఆన్సర్ అండి. టోటల్ వచ్చేసి 120 minutes అంటే 2 hours ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ అనేది అన్సైన్డ్ కానీ ఇన్కంప్లీట్గా ఉన్నట్టయితే మనకి అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారండి, చెక్ లిస్ట్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అటాచ్డ్ ఇన్ ది అప్లికేషన్ ఫామ్. అంటే అప్లికేషన్ ఫామ్తో పాటుగా మనం అనేది ఈ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి విత్ సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్. అంటే మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ ఒకటి తీసుకోండి, జిరాక్స్, ఓకేనా. ఇక్కడ మీ కిందన జిరాక్స్ పైన కిందన మీ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుందండి, అదే సెల్ఫ్ అటాచ్డ్ అంటే, ఓకేనా. మీ ఫోటో, అప్లికేషన్ ఫీజు కడతాం కదండి, ఆ అప్లికేషన్ స్లిప్, నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు, అండ్ నెక్స్ట్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు పంపించాల్సి ఉంటుందండి. అది కూడా సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ది అటాచ్ చేస్తే సరిపోతుంది. ఏజ్ ప్రూఫ్ వచ్చేసి మనకి 10th క్లాస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇఫ్ అప్లికేబుల్ అయితే పెట్టండి, లేకపోతే లేదండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అండ్ నెక్స్ట్ ఎన్సీసీ ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి. ఇఫ్ ఎనీ అని ఇచ్చారంటే ఉంటే పెట్టచ్చు, లేకపోతే లేదని చెప్పేసి, ఓకేనా. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి డిక్లరేషన్ ఫర్ ఇన్ఫార్మింగ్ ది హెడ్ ఆఫీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అప్లైడ్, అంటే ఇఫ్ అప్లికేబుల్ ఎవరైనా ఉంటే పెట్టండి, లేకపోతే లేదండి. నెక్స్ట్ డాక్యుమెంటరీ సపోర్ట్ ఫర్ ఎనీ అదర్ క్లైమ్స్, ఏదైనా ఇంకా ఏమైనా క్లైమ్స్ మీరు రైజ్ చేయాలనుకుంటే అదర్ డాక్యుమెంట్స్ కూడా మీరు సెల్ఫ్ అటాచ్డ్ చేసి పంపించాల్సి ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో క్లియర్గా చెప్తాను వినండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తానండి. నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది, అందులో మీరు జిరాక్స్ తీస్తే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి మీ ఫోటో ఒకటే ఇక్కడ అంటించండి, ఫోటో మీద మీరైతే ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఫస్ట్లో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చెప్పాను కదండి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ వేయండి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు మీరు ఇక్కడ ఎంత అయితే మీరు పే చేశారో ఆ పే చేసింది ఆ స్లిప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి ఎంత అయితే పే చేశారో ఆ మనీ అమౌంట్ అనేది ఫిగర్ ఇక్కడ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మీ కేటగిరీ ఏదైతే ఆ కేటగిరీ ఇక్కడ టిక్ చేయండి, మిగిలిందని ఇలా డాష్ పెట్టేసేయండి. నెక్స్ట్ మీ నేమ్ ఎంటర్ చేయండి, నెక్స్ట్ మీ ఫాదర్ నేము, మీ అడ్రస్, అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్, మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది వ్యాలిడ్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మీ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో అది అక్కడ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ బర్త్ అండి, డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ క్లియర్గా ఇయర్స్, మంత్స్, డేస్ ఎంత కంప్లీట్ అయిందో అక్కడ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అండి, ఫర్ ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్కి మాత్రమే. మీ లాస్ట్ ప్లేస్ మనీ అంతా ఏంటని చెప్పేసి అడుగుతున్నారు, ఫ్రెషర్కి అవసరం లేదు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇఫ్ అప్లికేబుల్ అని ఇచ్చారంటే ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. మీ ఎంప్లాయ్మెంట్ అంటే మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి, రిఫరెన్స్. మీకు ఎవరైనా ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ రిఫరెన్స్ డీటెయిల్స్ అండి, నేము, డిజిగ్నేషన్, నెక్స్ట్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మీకు ఇచ్చినట్టయితే 90% మీకు జాబ్ అనేది వచ్చేస్తుందండి. అండ్ నెక్స్ట్ ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి, లేకపోతే ఖాళీగా వదిలేసేయండి. నెక్స్ట్ మీ ప్లేస్, డేట్ మెన్షన్ చేసేసి ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది పెట్టేసి మీ అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ కానీ లేదంటే స్పీడ్ పోస్ట్ కానీ మీరైతే పైన ఇచ్చిన అడ్రస్కి మీరైతే పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందండి. ఈ నోటిఫికేషన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇవేనండి. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ఫిల్లింగ్లో కానీ మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లం అయినా లేదా ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.